అప్పట్లో పెళ్లి చేసుకుంటే భార్యాభర్తలు కలిసి ఉంటే బాబు పుట్టేవాడు, పాప పుట్టేది. ఇప్పుడు పెళ్లి కాకముందే కడుపులు తెచ్చుకుంటున్నారు. అవును. ఇక నువ్వు పెళ్లి చేసుకొని ఎందుకు, నా బొంద ఎందుకు, అవును. చెత్తపాలు పెంటపాలు చేసి వాళ్ళని అనాథల్ని చేస్తున్నారు. అవును, చాలా మంది ఇది అయితే చాలా బాధాకరమైన విషయం. అనాథల్ని చేస్తున్నారు. నువ్వు బాగానే ఉన్నావు, వాడు బాగానే ఉన్నాడు, మధ్యలో వీడ నగిలి కళ్ళు మూసి తెరిచిన పసికందు. అవును, బలైతున్నారు. ఇప్పుడు మన ఫ్యామిలీలోనైనా ఇప్పుడు నా పాప విషయమే చెప్తే, ఇప్పుడు తొందరపాటు ఎక్కువ ఉంది. మా పాపదనే కాదు, ఈ జనరేషన్ లో నీ అమ్మ నేను చచ్చిపోతే పిడబోతుంది, వాడు ఇంకోని చేసుకుంటాడు. సరే, నువ్వు చచ్చిపోతే వాడు ఇంకో దాన్ని చేసుకుంటాడు, వాడు బాగానే ఉంటాడు. మరి ఈ పుట్టిన పిల్లల్ని ఏం చేస్తారు? వాడంతటా వాడు పోతాడు, నీ అంతటా నువ్వు పోయినావు. మరి వీళ్ళేం కావాలి? వీళ్ళ పరిస్థితి ఎట్లా? వీళ్ళ కరెక్టే. మళ్ళీ ఎంతకంటే అంత చచ్చకంటే బతికి సాధించండి. మీరు ఉండి సాధించండి, పిల్లల్ని అనాథాలు చేయకండి, రోడ్డు పాలు చేయకండి. ఉండి సాధించి వాడికి జ్ఞానోదయమో, నీ తప్పు చేస్తే నీకు జ్ఞానోదయమే కలిగేటట్టు. నువ్వు చదువుకోలేదు, 4 ఇళ్ళలో చిప్పలు దోము. తప్పు చేసే బతకాలనేది లేదు. కష్టపడి పని చేసుకొని చేతులు ఇచ్చిన కాడి కాళ్ళు చేతులు ఉన్నాయి. అవునమ్మా. యాజ్ ఆన్ ఈ రోజు వరకు కూడా నాకు ఈ ఉద్యోగం లేకపోయినా నాకేంటి విల్ పవర్ తెలుసా? ఏ హోటల్లో నుండి చిప్పలు కాకపోయినా సరే, నీ అసొంటి కొడుకుకి ఇంత అన్నం వండి పెడితే నాకు ఇంత అన్నం పెట్టాలని చచ్చిపోతే చావు చేయవా? నువ్వు జీతమే ఇయ్యాలని ఏం లేదు. అవును. నీ అటువంటి భార్యాభర్తలు ఉంటే మీకు ఇంత అన్నం పెడితే అమ్మ లేని లోటు అమ్మ విలువ అమ్మకే తెలుస్తుంది. చాలా నా పిల్లలు కష్టపడ్డారు, వానికి కూర్చొని వాడు వచ్చేదాకా నేను ఉండి భార్యకు, నీ కోడలు నీ భార్యకు అన్నం పెట్టి, అమ్మ వాడు వచ్చే టైం అవుతుంది, నువ్వు తిను లేదా పండుకో, వచ్చినాక మీరు తినుండి, నేను ఇక్కడ అన్నం పెట్టుకొని తింటున్నా. చాలా పొద్దున్న లేస్తా, స్నానం చేసుకుంటా, దండం పెట్టుకుంటా, వంట చేస్తా, నీకు కాఫీ ఇస్తా, బిడ్డకి ఏం కావాలో ఇస్తా, అన్ని చూసుకుంటా నా ఇల్లని. కానీ ఒక్కటమ్మా, నేను ఒకటి చెప్పనా,